హైజాక్ చివరి భాగం. సమయం ఉదయం 10:59. కూనూరు నుండి వచ్చిన రైలు అరవంకాడు స్టేషన్ చేరుకుంది. అప్పటికి ఆ రైలు ఆవిరితో నడుస్తూ ఉన్నందున నీరు అయిపోవచ్చింది. అది గమనించిన డ్రైవర్ ఆ విషయాన్ని అక్కడ ఉన్న హైజాకర్కు తెలియజేశాడు. వెంటనే ఆ హైజాకర్ పక్కన బోగిలోకి వెళ్ళాడు. ఒక ప్రయాణికుడికి తుపాకీ గురిపెట్టి డ్రైవర్ వద్దకు తీసుకువచ్చాడు. తొందరగా స్టేషన్లో దిగి నీటిని నింపించు, ఏమైనా బయటకు చెప్పాలని ప్రయత్నిస్తే చూడు ఏం జరుగుతుందో కర్కశంగా చెప్తూ ఆ ప్రయాణికుడి తలకి తుపాకీని గురిపెట్టి ఉంచాడు. ఆ డ్రైవర్ భయంగా కిందకు దిగాడు. రైల్లో నీటిని నింపించాడు. ప్రయాణికులందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ట్రైన్ ముందుకు కదిలింది. ట్రైన్ కొద్దిసేపట్లో కెట్టి స్టేషన్ చేరుకుంటుంది. హైజాకర్ల కదలికలను నిశితంగా పరిశీలిస్తూ ఆలోచిస్తున్నాడు విజయ్ చౌహాన్. సమయం ఉదయం 11:19. ట్రైన్ కెట్టి స్టేషన్కి చేరుకుంది. అక్కడి నుండి సరిగ్గా 20 నిమిషాల్లో లవ్డేల్ స్టేషన్ చేరుకుంటుంది. ఈలోపు తన పని ముగించాలనుకున్నాడు విజయ్ చౌహాన్. అక్కడ ప్రయాణికుల వేషాల్లో ఉన్న తన వారందరికీ సైగ చేశాడు. అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎదురుగా ఒక పెద్ద సొరంగ మార్గం కనిపిస్తోంది. ఆ సొరంగం వద్దకు చేరుకునే సమయంలో రైల్లో ఒక్కసారిగా అన్ని కంపార్ట్మెంట్లలో లైట్లు ఆరిపోయాయి. అక్కడ ఏం జరుగుతోందో హైజాకర్లకు అర్థం కావడం లేదు. విజయ్ చౌహాన్తో సహా మిగిలిన కమాండోలు, ప్రయాణికుల్లో ఉన్న మహిళలు అందరూ కలిసి తమ వద్ద రహస్యంగా ఉంచిన తుపాకులు బయటకు తీశారు. తమ పక్కనున్న హైజాకర్ల వద్ద ఉన్న తుపాకులను లాక్కున్నారు. ఇదంతా అందరూ కలిసి ఒకే సమయంలో చేశారు. హైజాకర్లు ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ చీకట్లో ఏం జరుగుతున్నది వాళ్ళకు అర్థం కాలేదు. ఈలోపు రైలు సొరంగం నుండి బయటకు వచ్చింది. అప్పుడు కనిపించారు ప్రయాణికుల వేషంలో ఉన్న కమాండోలు. మహిళా ప్రయాణికులు కూడా మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్స్. వారి చేతుల్లో కూడా తుపాకులు ఉన్నాయని గమనించారు హైజాకర్లు. చేసేదేం లేక కమాండోలకు లొంగిపోయారు. కానీ అదే సమయంలో అక్కడున్న ఒకడు శరవేగంగా కదిలాడు. తన వద్ద ఉన్న బాంబును బయటకు తీశాడు. విదేశీ రాయబారులున్న చోటకి విసిరబోయాడు. అది గమనించిన విజయ్ చౌహాన్ మెరుపులా కదిలాడు. గాల్లోకి ఎగిరి వాడిని ఒక్క తోపు తోశాడు. వాడు కింద పడిపోతుండగా వాడి చేతిలో ఉన్న బాంబు పైకెగిరింది. కన్నుమూసి తెరిచేలోపు ఆ బాంబును విజయ్ చౌహాన్ కింద పడకుండా తన చేతుల్లోకి ఒడిసిపట్టాడు. వెనువెంటనే ఆ బాంబును రైలు వాకిలి నుండి బలంగా బయటకు విసిరాడు. ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దం ఆకుపచ్చని కొండల్లో ప్రతిధ్వనించింది. సమయం ఉదయం 11:55. టాయ్ ట్రైన్ ఊటీ స్టేషన్ చేరుకుంది. అక్కడికి చేరుకున్న కమాండోలు హైజాకర్లను అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న రైల్వే ఉన్నతాధికారులు రైల్వే మంత్రి విజయ్ చౌహాన్ను ప్రత్యేకంగా అభినందించారు. అక్కడికి చేరుకున్న ప్రయాణికులందరూ విజయ్ చౌహాన్ చుట్టూ చేరి అభినందనల వర్షంలో ముంచెత్తసాగారు. అంతేకాదు, అక్కడున్న పూల చెట్లు సైతం అతడి తలపై పూలను రాలుస్తూ తమ హర్షాన్ని తెలియజేశాయి. ఊటీ నుండి మరో చోటికి తన సాహసాన్ని చూపించడానికి బయలుదేరుతున్నాడు విజయ్ చౌహాన్.